అనసూయ భరద్వాజ్ ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారింది ఈ అమ్మడు. యాంకర్గా ఎన్నో టీవీ షోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. పెళ్ళై 2 పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్గా తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఓ హోలీ ఈవెంట్ కు హాజరైంది. ఈ ఈవెంట్ లో ఓ వ్యక్తి ఆమె ఆంటీ అని పిలిచాడు. దాంతో స్టేజ్ పై నుంచి అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరింది. తాజాగా మరోసారి దీనిపై రియాక్ట్ అయింది అనసూయ. సోషల్ మీడియాలో తాజాగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఓ అభిమాని హోలీ ఈవెంట్లో ఏం జరిగింది అని ప్రశ్నించాడు. దాంతో ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. హాయ్, ఫస్ట్ నాకు కోపం రాలేదు, కానీ అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. ఎవడో ముక్కు మొహం తెలియకుండా రాయటం, తన వరకు వెళ్ళదులే అని టైప్ చేయటం, ఏదైనా మాట్లాడటం ఒకెత్తైతే, కానీ నా ఎదురుగా ఉండి నా ముఖం మీద నన్ను ఏజ్ షేమింగ్ చేయాలనుకున్నా, నన్ను ఇన్సల్ట్ చేయాలనుకున్న వారికి అట్లా చెప్పాల్సి వచ్చింది. నేనే కాదు, ఏ అమ్మాయి అయినా, ఏ వ్యక్తి అయినా సరే అలా చేయటం తప్పు అని చెప్పాలి. పైకి వస్తే ఏం చేసేదాన్ని అంటే ఏం జరిగేది అనేది నేను ప్లాన్ చేసుకోలేదు. అతను పైకి వస్తే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.